కడుపులో చల్ల కదలకుండా ఇంట్లో కూర్చుని పింఛన్ తీసుకునే వృద్ధుల్ని రోడ్డెక్కించిన పాపం మీదంటే మీదని విమర్శలు చేసుకున్నటువంటి దాంట్లో జనం అది ఎన్నికల్లో ఈ ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇద్దరిది తప్పు అనుకుంటే మూడో వాడిని ఎన్నుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు కోటేస్తారో తెలియాలి. కానీ ఈ పాపపు ఫలితం మాత్రం వృద్ధుల మరణాలు, ప్రశాంతంగా ఉన్న కుటుంబాలలో శవాలను తీసుకెళ్లి పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. తాజాగా జరిగినటువంటి పలు విషయాలు చూస్తే తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం వేరబైలుకు చెందినటువంటి షేక్ అసం సాహెబ్ పింఛన్ కోసం సచివాలయానికి వెళ్ళారు. మధ్యాహ్నం కావడం, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూర్చొని చోట సమస్యలు కనుమూశారు. సూళ్లూరుపేటకు చెందినటువంటి ఈశ్వరవాక లలితమ్మ వితంతు పింఛన్ కోసం వార్డు సచివాలయానికి వెళ్తే పంపిణీ ఆలస్యమైంది, ఆమె సమస్యలు పడిపోయారు. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్తే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం రాచివేటి వారిపల్లికి చెందినటువంటి నల్లవీరంరెడ్డి రాజమ్మ సచివాలయానికి పింఛన్ కోసం వెళ్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. స్థానికులు ఇంటికి తీసుకెళ్లేటప్పుడు ఆమె కన్నుమూశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరులో వెంపటి వజ్రమ్మ కూడా పింఛన్ కోసం మండుటెండలో 2 సార్లు తిరిగి ఇంటికి వచ్చాక ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వయోవృద్ధులకి ఇళ్ల వద్ద పింఛన్ ఇచ్చి ఉంటే వీళ్ళు చనిపోయి ఉండేవారా? ఎస్, ఇంటి దగ్గరికి వాళ్ళ అనారోగ్యం అని ఎట్లా తెలుస్తుంది? అనారోగ్యం అని చెప్తే అక్కడికే ఇంటికి వెళ్ళిస్తారు, అది వేరే బ్యాచ్. కానీ ఇక్కడ సమస్య ఏంటి? వీళ్ళందరి చావులకు కారణం ఎవరు? ఈ శవాలు అంటే ప్రశాంతంగా సాగుతున్న జీవితాల్లో చిచ్చుపెట్టిన పాపం ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా ఖచ్చితంగా వెంటాడుతుంది వీళ్ళని.